కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఓకే, అన్నీ మంచిగానే ఉన్నాయి, బాగానే చేసిండు. కొన్ని రెండో ఏదో కొంచెం తగ్గినాయి, అది కూడా మొత్తం చేస్తే ఓకే మాకు. ఆయన కూడా కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు. కాకపోతే ఈయన ఏంటంటే కొంచెం మరి కేసీఆర్ ఓడిపోయినందుకు బాధపడుతురా, రేవంత్ రెడ్డి సీఎంగా అయిందని సంతోషపడుతురా? కేసీఆర్ ఓడిపోయినందుకు బాధ, నాకు బాధే ఉంది, నాకైతే బాధే ఉంది. కానీ రేవంత్ రెడ్డి కూడా మంచి ఆయన చేస్తాడని. ఎందుకు బాధ అవుతుంది కేసీఆర్ ఓడిపోయింది? ఎందుకు బాధ అంటే ఇప్పుడు అన్ని మెట్రో ఇవన్నీ చేసిండు కదా సార్, ఇవన్నీ మెట్రో ఇట్లా అన్ని చేసిండు, రోడ్లు కూడా బాగా చేసిండు. కేటీఆర్ ఆయన కొడుకు, కేసీఆర్ కొడుకు అన్ని చేసిండు, మొత్తం బాగానే చేసిండు. నెక్స్ట్ మరి ఈయన వచ్చినాక ఇంకా ఇప్పుడైతే ఇంకేది రాలేదు. కేసీఆర్ అయితే ఓకే చేసిండు, మంచిగా చేసిండు మాకు. మరి నువ్వు ఓటు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ సూర్యాపేటలో మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు కదా జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి గెలిచిండు. అయితే మేమైతే కేసీఆర్కి వేసిన, నేను ఓటు కేసీఆర్కి వేసిన. కానీ ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీ పథకాలు ప్రకటించింది. అవి 6 గ్యారెంటీలు అమలులోకి వచ్చి అవి ముందుకు సాగుతాయి అనుకుంటున్నారా రానున్న 5 సంవత్సరాల లోపు? అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన చేస్తాడని నమ్మకం మాకు. నేనైతే వేయలేదు ఓటు, మా భార్య కూడా వేసింది, మా భార్య అయితే వేసింది. ఎందుకు, ఏ పథకం నచ్చి మీ భార్య ఓటు వేసింది కాంగ్రెస్? కాంగ్రెస్కి ఎందుకు వేసిందంటే కొంచెం కొత్త ప్రభుత్వం వస్తుంది కదా, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, అవన్నీ వస్తాయి కదా బావా. డబుల్ బెడ్రూమ్ మీకు రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం? ఒక ఇల్లు కూడా లేదు సార్, మాకు ఏది లేదు, ఇంతవరకు ఇల్లే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వస్తే మనకు ఇల్లు వస్తుందని ఆమె వేసింది. ఏం వస్తుందో అని నేను అనుకున్నా. కాకపోతే ఆయన ఇస్తే ఆంధ్రాలోకి ఇస్తుండవు, ఆంధ్రాలో సర్టిఫికేట్ వాళ్ళు ఇక్కడిక్కడే సర్టిఫికేట్లు తీసుకుంటారు. ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ సూర్యాపేట కావాలన్నా హైదరాబాద్ కావాలన్నా? మాకు సూర్యాపేటలో మా ఊరు సొంత ఊర్లో ఇచ్చినా వేయలేదు సార్, అది మాకు మా సొంత ఊర్లో ఇచ్చినా వేయలేదు. ఇప్పుడు 2 పథకాలు ఫస్ట్ రాగానే ఫ్రీ బస్సు, మహాలక్ష్మి పథకం లాగానే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అలాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంపు చేసారు. ఈ రోజు మార్చి 1 నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా 1000 రూపాయల సిలిండర్ 500, గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీ ఇప్పుడు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అది వెరీ గుడ్ సార్. ఆ సార్ చేయడం రేవంత్ రెడ్డి గారు అట్లా చేయడం మాకు సంతోషం. సిలిండర్ గానీ ఈ కరెంట్ గానీ చాలా మంచి, మాకు మంచిదే. కానీ కేసీఆర్ గారు ఆయన చేసిండు కానీ కొన్ని ఆయన చేస్తుండు. కాకపోతే వీళ్ళు బయట వాళ్ళు చేయలేదు. అది బయట ఏదో చేసారు కానీ కేసీఆర్ గారు చేసిండు. అది ఆయన ఇచ్చిండు, అమౌంట్ ఇస్తూనే ఉంటాడు. వీళ్ళు బయట వాళ్ళు ఏదో. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ ఎక్కువ గెలవబోతుందా, లేకపోతే మోడీ కరిష్మా దేశమంతటా ఉంది, బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తుందా? బీజేపీ రాదు సార్, అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ సీట్లు అంటున్నాను. ఎంపీ సీట్లా బీజేపీ వస్తుంది. బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తుంది. ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తుంది, బీజేపీ వస్తుంది. ప్రధానమంత్రి ఎవరైతారు, రాహుల్ గాంధీ అవుతారా లేకపోతే మోడీ అవుతారా? ప్రధానమంత్రి అనేసరికి రాహుల్ గాంధీ వెరీ గుడ్ అండి. మరి ఇంతకుముందు మోడీకి ఎక్కువ సీట్లు వస్తాయన్నావు. అంటే ఈయన కంటే ఎక్కువ ఆయనకే వస్తుంది, ఈయన కంటే ఎక్కువ ఆయనకే వస్తాయి, మోడీ కంటే ఎక్కువ ఆయనకే వస్తాయి.